యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన చివరి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు ప్రభు వారు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇందాక 4వ మాటలో మనం చూసినట్లయితే సంభాషణలో నా దేవా నా దేవా అని సంపాదిస్తాం. చివరిగా ఆ చివరి క్షణం వచ్చేసరికి ఆయన ఏ పని మీద అయితే ఈ లోకానికి వచ్చారు, ఆయన ఏ పని మీద అయితే ఈ సువార్తని అందించారు, ఈ 3.5 సంవత్సరాలు ప్రాంతం తర్వాత ప్రాంతము, ప్రజల తర్వాత ప్రజలు, సంఘము తర్వాత సంఘానికి వెళ్ళి ఈ దేవుని యొక్క గొప్పతనం గురించి ఈ సువార్తని ఎలాగైతే ఆయన ప్రచురించారో, ఆయన ఏ లక్ష్యం మీద అయితే వచ్చారో అదంతా క్రమముగా ముగించారు. ఎక్కడ కొత్త సిద్ధాంతాలు కానీ నూతన విధి విధానాలు కానీ కాకుండా ప్రవచనాలని నెరవేరుస్తూ ఆజ్ఞల్ని పాటిస్తూ ఒక క్రమబద్ధీకరణగా తండ్రి కుమారునికి ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో ఆ బాధ్యతని నెరవేరుస్తూ, తండ్రి, నా యాత్ర, నా ప్రయాణము, నా సువార్త ఎక్కడికి ముగిస్తున్నాను అని. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఈ మాటలో ఏంటంటే, ఆయన ఆత్మని ఆయన తండ్రికి ఇస్తున్నప్పుడు ఆయన నుంచి ఎవరో దోచుకోలేదండి. అది ఆయన నుంచి ఎవరో తీయలేదు. ఆయన మట్టుకు ఆయనే, అయ్యా ఇదిగో నేను ఇంత చక్కగా జీవించాను, ఇదిగో మీ చిత్తానుసారంగా జీవించాను, ఇదిగోనయ్యా నా ఆత్మని నేను మీకు అర్పిస్తాను. విశ్వాసిగా మీరు నేను గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి ఎందుకు పంపించారు అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలండి. ఫర్ వాట్ ఆర్ యూ లివింగ్? ఎందుకు జీవిస్తున్నావు? ఎవరినన్నా ఈ ప్రశ్న డైరెక్ట్గా అడిగితే ఎందుకు జీవిస్తున్నావో మనకి తెలియదు, ఏం చేస్తున్నామో కూడా మనకి. కొంత స్త్రీలను అడిగారు అనుకోండి, ఏముందండి మా తల్లిదండ్రులు వివాహం చేశారు, ఈ కొత్త ఇంటికి వచ్చాం, ఈ ఆయన గారు, మా కొత్త అత్తగారు, ఈ నూతన విధి విధానం జీవిస్తున్నాం. కొంత టైం అయిన తర్వాత పిల్లల్ని కన్నాం. ఓకే, పిల్లల్ని కన్నాం కాబట్టి పెంచాలి, పెద్ద చేయాలి, మళ్ళీ వాళ్ళ వివాహాలు, వంట చేయాలి, ఇంటి పని చేయాలి. ఎందుకురా జీవిస్తున్నామంటే కొందరికి ఎందుకు జీవిస్తున్నారో కూడా తెలియదు. ఎందుకంటే మీ జీవితాన్ని సాగిస్తున్నారు మీరు దినదినముతో, బట్ యూ హ్యావ్ నో అజెండా. నేను ఎందుకు జీవిస్తున్నానంటే అర్థం తెలియదు. ఏదో కష్టం వస్తుంది మీకు, ఆ కష్టాన్ని గట్టెక్కడానికి కొన్నిసార్లు నెల పడుతుంది, నెలలు పడతాయి, సంవత్సరాలు పడతాయి. ఆ గట్టెక్కేసరికి ఇంకొక కొత్త కష్టం రెడీగా మళ్ళీ ప్లాట్ఫామ్ మీద ఎక్కడానికి రెడీగా ఉంటుంది. ఎందుకురా జీవిస్తున్నారంటే ఈ కష్టాల నుంచి బయటికి రావడానికి. ఈ రోగం పోయి ఇంకొక రోగం, ఆ రోగం పోయి ఇంకొక రోగం, ఈ సమస్య పోయి. వాట్ ఈస్ యువర్ ఎజెండా ఇన్ యువర్ లైఫ్? అసలు ఎందుకు మీరు జీవిస్తున్నారు? దేవుడు మీకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు? ఎందుకు ఈ రూపాన్ని ఇచ్చాడు? ఎందుకు ఈ శక్తిని ఇచ్చాడు? వాస్తవానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానము దేవుని కొరకు వాడబడడానికి, ఆ బహుమానము దేవుని ప్రజల కొరకు వాడబడడానికి. మరి గత సంవత్సరంలో ఎంతమంది దేవుని కొరకు ఏం చేశారు మీరు? వాట్ ఈస్ దట్ యూ డిడ్? డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్? యూ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. నేను చేయడం ఏంటండి పాస్టర్ గారు, దేవుని దగ్గరికి వస్తుందే దేవుడు నాకు చేయడానికి. సో ఎంతసేపు దేవుడే మీకు చేయాలి, ఎంతసేపు దేవుడే మిమ్మల్ని దీవించాలి, ఎంతసేపు దేవుడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? మీరు జీవితాన్ని ముగించినప్పుడు ఎందుకురా జీవించామంటే యూ షుడ్ హ్యావ్ అన్ ఆన్సర్. ఓకే, చక్కగా భోజనం చేశారంటే కొందరికి ఇవాళ భోజనం చేసి యోగం కూడా లేదు, ఉప్పు తినే యోగం కూడా లేదు, కొందరికి పడుకుని యోగం కూడా లేదు, పడుకోవడానికి మాత్రలు వేసుకోవాలి.
ఉప్పు తినాలంటే ఆలోచించాలి, అన్నిటికీ ఆలోచించాలి. వాట్ ఈజ్ హిస్ లైఫ్? ఎప్పుడైనా ఆలోచించాలి, ఏంటి జీవితం? ఒక శుభ్రంగా తిండి లేదు, ఒక శుభ్రమైన నిద్ర లేదు, ఒక శుభ్రమైన జీవితం లేదు. ఎందుకంటే మీ జీవితంలో దేవుడనే వ్యక్తికి స్థానము లేదు. దేవుని కొరకు నేను ఏదో చెయ్యాలని తపన మీకు లేదు. ద డే యూ హ్యావ్, ఎస్తేర్ అనే రాణికి దేవుడు మంచి అందాన్ని ఇచ్చాడండి, చాలా అందాన్ని ఇచ్చాడు. ఆ అందాన్ని ఆవిడ సద్వినియోగం చేసుకుంది. ఆవిడ అందాన్ని ఆవిడ తప్పుడు కార్యాలకి వాడలేదు. ఇవాళ స్త్రీలైన మీరు మరియం గారి గురించి ఆలోచిస్తే అనేక మంది స్త్రీలు ఉన్నారు. కన్యక అయిన భక్తి కలిగిన పవిత్రమైన స్త్రీ తల్లి అయిన మరియమ్మ ఒక్కడనే దేవుడు ఎంచుకొని ఆవిడ గర్భంలో నుంచి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇవాళ నేను ఎవరినో ప్రశ్నిస్తున్నానని కాదు, కానీ వ్యక్తిగతంగా ఆలోచించండి. స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. హౌ సిన్సియర్, మీ శరీరముతో ఎంతమంది మీరు సిన్సియర్గా ఉన్నారు? ఎంతమంది న్యాయంగా నడుస్తున్నారు? ఎంతమంది తలంపులో కూడా పాపము చేయకుండా మీరు జీవిస్తున్నారు? యు నీడ్ టు అండర్స్టాండ్. ఈ యాత్రని ముగించినప్పుడు పౌలు భక్తుడు మంచి మాట చెప్తాడండి. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము నేను పోరాడితిని, నా పరుగుని నేను నమ్మకంగా ముగించాను. ఆయన 3 గొప్ప సువార్త యాత్రలు చేస్తాడండి. ఒకటే అజెండా ఆయనకి, సంఘానికి వెళ్ళడం, సంఘాన్ని నిలబెట్టడం. ఇంకొక సంఘానికి వెళ్ళడము, ఆ సంఘ పరిస్థితులను చూసి ఆ సంఘానికి ఏటి కావాలో చెప్పడం, సరిదిద్దడం, నాయకుల్ని నిలబెట్టడము, మళ్ళీ ఇంకొక సంఘానికి వెళ్ళడం. వెళ్తూ ఒకానొక టైంలో ఎవరు ఈ వ్యక్తి ఒక నూతనమైన దేవుని గురించి వచ్చి ఇవాళ సువార్తను అందిస్తున్నారు, చంపేద్దామన్న టైంలో ఆయన ఏమంటాడంటే, నా వరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. ఆయన దేవుని గురించి శ్రమ పడుతూ పలికిన మాటలు మీరు పలుకుతున్నారు. మాటలు మీ స్వబుద్ధితో మీరు అప్పులు చేసుకొని, మీ స్వబుద్ధితో కష్టాలు రోగాలు కొని తెచ్చుకొని, మీ కార్యాల వలన, మీ పాపపు కార్యాల వలన మీ పరిస్థితులు తెచ్చుకొని మళ్ళీ చివరిలో ఈ మాట అంటారు, నా వరకు బ్రతుకుట. అయ్యా, సగానికి సగం మందికి ఆ మాట మాట్లాడే అర్హత కూడా లేదు. వెన్ యూ లివ్ ఫర్ క్రైస్ట్, దేవుని గురించి మీరు జీవించినప్పుడు, దేవుని గురించి మీరు నడిచినప్పుడు, దేవుని గురించి కార్యాల గురించి మీరు నిలబడినప్పుడు, దట్ ఈస్ వెన్ యూఆర్ అ క్రిస్టియన్. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్న సగానికి సగం మంది మీ సర్టిఫికెట్లో క్రైస్తవులు కూడా కాదు. మీరు ఒక పక్క రాయితీలు తీసుకుంటున్నారు అన్యులని చెప్పుకొని, ఒక పక్క ప్రభుత్వం నుంచి ప్రతి రాయితీ పొందుతున్నారు. ఎందుకు? మీకు భయం, మళ్ళీ క్రైస్తవుడు అంటే నాకు ఈ రాయితీ రాదని. అలాగూ నమ్మేవారు మళ్ళీ దేవుడు అంటే మీకు దేవుడికి సంబంధం లేదండి. దేర్ విల్ బి అ టైం. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఆ పనిలోనే ఉన్నారు. వాళ్ళు అదే చెప్తున్నారు, మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవులు అని ఎందుకు మీరు ఒప్పుకోవటం లేదు? మీరు నిర్ధారించడం లేదు మీరు క్రైస్తవులని. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఇవాళ నేను సంఘం అంతా పిలిచి, లేదా విశాఖపట్నంలో క్రైస్తవులందరూ రండి, మనం కూడా ఒక బీచ్ రోడ్లో ఒక యాత్ర చేద్దాము, ఒక శాంతి యాత్రను చేద్దామంటే, అయ్యా నన్ను మాత్రం పిలవద్దు అక్కడ. కానీ మా కార్పొరేటరు, మా వాళ్ళు ఎవరో చూసి నన్ను మళ్ళీ క్రైస్తవుడని ముద్ర వేసేస్తే ఉన్న ఇది పోతుంది, ఉన్న ఫీజులు పోతాయి. మీ బ్రతుకంతా మీ జీవితం గురించే తప్ప దేవుని గురించి ఎంతమంది తపన పడి జీవిస్తున్నారు? మీ పిల్లలకు పేర్లు పెడుతున్నప్పుడు ఎంతమంది క్రైస్తవ పేర్లు పెడుతున్నారు? బీ ప్రౌడ్ టు హ్యావ్ అ క్రిస్టియన్ నేమ్. నా పేరు ఏంటంటే శామ్యూల్ బెన్ విక్టర్. నా పేరు ఇలాగ చెప్పగానే అవతలకి తెలుస్తుంది నేను క్రైస్తవుని. నా పేరు ఇలాగ చెప్పగానే దే నో ఐఎమ్ అ క్రిస్టియన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అ క్రిస్టియన్. నేను సమాజంలో అనేక మందితో నేను తిరుగుతుంటాను, అన్యులతో తిరుగుతుంటాను, క్రైస్తవ వ్యతిరేకులు వాదులతో నేను మాట్లాడుతుంటాను. వాళ్ళు కొన్నిసార్లు నేనంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నన్ను ఏం అనలేరు. నన్ను నా కుర్చీలో కూర్చోబెట్టాలి, నా మాట వినాలి. నాకన్నా వయసులో పెద్ద కావచ్చు, కులంలో పెద్ద కావచ్చు, ఏ రంగంలో ఉన్నా పెద్ద కావచ్చు, బట్ దేర్ ఆర్ టైమ్స్ దట్ దే హ్యావ్ టు లిసన్ టు మీ. కానీ వాళ్ళకి అది ఇష్టం ఉండదు, కానీ అది ఆ చేతిలో లేదు. క్రైస్తవుడు అని వాడు ఎప్పుడు పై చేలో ఉండాలంటే. కానీ ప్రపంచంలో చూడండి, లేదా మన భారతదేశంలో చూడండి, క్రైస్తవులు అని వారికి ఎక్కడ స్థానం లేదు. మన పార్లమెంట్లో ఒకరన్నా క్రైస్తవుడు ఉన్నాడా? లేదు.
మన క్రైస్తుల గురించి స్వరమెత్తి మాట్లాడినాడు ఒకరైనా ఉన్నాడా? లేదు. మనం కూడా ఎంత గనును అంటే ఈ క్రైస్తవ వ్యతిరేక ఉన్న అధికారులకే మనం ఓటేస్తాం. ఉద్యోగాలు ఇస్తారట. ఎవరికి ఉద్యోగాలు కూడా రాలేదు, రాయితీలు రాలేదు, ఏమీ రాలేదు. అండ్ యు కాల్ అవర్ సెల్ఫ్ క్రిస్టియన్స్. మనం క్రైస్తువులు అని చెప్పుకుంటూ క్రైస్తవ సంఘానికి ఎవరు శ్రమ పెడుతున్నారో మీరు వాళ్ళు ఓటు కూడా వేస్తున్నారు మీరు. అండ్ దట్ ఈస్ వేర్ అవర్ క్రిస్టియానిటీ లైఫ్. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక మాట అడుగుతాడండి చివరికి. ఆ చివరి దినాన్న మీ యాత్రను ముగించినప్పుడు, అయ్యా నమ్మకంగా మీరు మీ యాత్రను ముగించారా? ఓకే, ఏ గొప్ప కార్యాలు చేయక్కర్లేదు, ఓకే ధనం ఇవ్వక్కర్లేదు, ఓకే నేను క్రైస్తవుడని చెప్పుకోక్కర్లేదు, కనీసం సాక్షిగా ఉన్నావా? 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నా 10 ఆజ్ఞలు చెప్పమంటే ఎవరికి 10 ఆజ్ఞలు తెలియదు. ఒకరిని క్షమించమంటే క్షమించలేము. భర్తని క్షమించలేరు, భార్యని క్షమించలేరు, అన్నీని క్షమించలేరు, తమ్ముడిని క్షమించలేరు, అక్కని చెల్లిని ఎవరిని క్షమించలేరు. మళ్ళీ మీరేమంటారు? దేవుడు నాతో. యు ఆర్ ఫూలిష్, బుద్ధిహీనులుగా ఉన్నారండి. యు నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ప్రభువారు ఆయన యాత్ర అంతటిని నమ్మకంగా నడిచి ముగించి హీ హిమ్సెల్ఫ్ సేస్, అయ్యా ఇదిగో నా ఆత్మని నేను అర్పిస్తాను. అప్పుడు వరకు సంఘము ఒక విధి విధానాల్లో నడిచేది. అప్పుడు వరకు సంఘానికి ఒక ప్రథమ స్థానం, ఒక ఏర్పాటు చేసిన స్థలము అనేది ఉంటుంది. ఎవరన్నా దేవుని విన్నపము చేయాలంటే, ఇవాళ మీరు విన్నపం చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు ఈ దినాల్లో. కానీ ఆ దినాల్లో అలా ఉండేది కాదు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మాకు ఈ కోరిక ఉంది, మాకు ఈ ఆశ ఉంది, దీని గురించి మేము విజ్ఞాపన చేస్తున్నాం, మీరు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి. ఆయన మన నిమిత్తము ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ విజ్ఞాపన చేస్తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు కూడా మనకి పాత రోజుల్లో మీరు గుర్తున్నట్లయితే పాస్టర్లు ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఈ నడుముకి ఒక తాడు కట్టుకొని, ఆ తాడు 2 తాడులు, ఒక చిన్న తాడు ఒక చిన్న పెద్ద తాడు ఏలాడబెట్టినట్టు చూస్తాం. ఓకే, అంటే ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయి అంత కోట్లకు వచ్చాం. కానీ ఆ దినాల్లో ఈ 2 ఉండేవి అన్నమాట. ఒక చిన్న తాడు, ఒక పెద్ద తాడు. వాస్తవానికి ఆ పెద్ద తాడు ఎంత పెద్దగా ఉండేదంటే ఇక్కడ నుంచి ఆ హాల్ చివరి వరకు ఉండేది. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఆ అర్పణని అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ చిన్న తాడికి, ఆ నడుము కట్టుకుంటాడు కదండి ఆయన, ఈ తాడు, ఆ చిన్న తాడికి గంట ఉంటుంది, పెద్ద తాడు బయట వరకు ఉంటుంది అన్నమాట. ఆ లోపలికి, ఆ తెర లోపలికి వెళ్ళినప్పుడు ఓన్లీ ప్రధాన యాజకుడు ఒకడే వెళ్ళాలి. కానీ ఆ ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు ఎటువంటి పాపము చేసినా, ఎటువంటి తప్పుడు కార్యము చేసినా, వాస్తవానికి ఆ ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నప్పుడు ఆ ఒకరోజు కాదు, ఆ వారం ముందు నుంచి సిద్ధపాటుతో ఉండాలి. ఒకరితో సాంగత్యము కానీ, ఒకరితో ఎటువంటి పరిచయాలు కానీ, హీ హ్యాస్ టు బి టోటలీ డిఫరెంట్. కానీ ఏ చిన్న పాపము చేసి ఆ స్థలంలోనికి వెళ్తే ఇలాగ ప్రార్థన చేయగానే టక్కుమని పడిపోతాడు అనమాట. పడిపోయిన సంగతి యువతల పక్క వాళ్ళకి ఎలాగ అర్థమవుద్ది అంటే గంట సౌండ్ వస్తుంది పడగానే. ఓహో టపా కట్టేశాడు ఆయన తాడుతో బయటికి. దట్ ఈస్ ద వాల్యూ. అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న వాల్యూ ఏంటంటే మీరు ప్రార్థన సరిగ్గా చేయకపోతే టప్మని అక్కడ పడిపోతారు. అతి పరిశుద్ధ స్థలం. ఇదేమైందంటేనండి, ఆయన సిలువ మీద ఇలాగ ప్రాణము, ఆయన ఆత్మని ఇలాగ అర్పించగానే ఆ తెర ఇలాగా చీల్చిపోతాయి. చీల్చిపోయిన తర్వాత ఇంకా మధ్యవర్తి మనకి, యూ హ్యావ్ అ డైరెక్ట్ కనెక్షన్ అండ్ అ డైరెక్ట్ ప్రేయర్ టు గాడ్. ఇది ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో చూస్తాం. చదవండి. అప్పుడు దేవాలయము తెర, దాన్ని ఎవరు చేల్చలేదండి. ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. అప్పుడు దేవాలయము త్వర, ఆ టైంలో దట్ ఈస్ ద లాస్ట్ అవర్. ఆయన అప్పటికి ఆయన అనేకమైన మాట్లాడతారు. ఒక పక్క హీఈస్ డైయింగ్, అలా ప్రతి నిమిషం ఆయన ప్రాణం పోతుంది. చివరిగా ఈ మాట అంటారు, మేఘాలన్నీ కమ్ముతాయండి, ఒక వాతావరణం సృష్టిస్తుంది అక్కడ. ఆ తర్వాత తెర, చదవండి. అప్పుడు ఆ దేవాలయము తెర పై నుండి కింద వరకు 2గా, విచ్ మీన్స్ నా రక్షకుడు నా కొరకు మరణించాడు,
నేను నెక్స్ట్ టైం ఏ విజ్ఞాపన చేయాలన్నా ఏ బలి అర్పించక్కర్లేదు, నేరుగా నేను దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆ కృప దేవుని మనకి ఇచ్చారు. ఇంకేమైందండి? భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. అక్కడ ఆ రోజు ఇట్ వాస్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభు త్వరలో రానే ఉన్నాడు. సమాధులులాగా తెరవబడతాయండి. పరిశుద్ధులు, ఏర్పాటు చేయబడిన వారందరూ ఏమవుతారు? విల్ యు బి దేర్? మీరు అక్కడ ఉన్నారా? మీ ఆత్మ అలాగా లేవనెత్తబడతాదా? ప్రశ్నించుకోవాలండి. మన నిరీక్షణ ఏంటంటే మన ఆత్మ ఎక్కడికి చేరాలి? పరలోక రాజ్యం చేరాలి. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. తుదకి మీరందరూ అందరూ ఎవరు ఉండాలండి? సంఘం సంగతి పక్కన పెట్టండి. మీ కుటుంబంలో ఏక మనసుకులుగా ఉండండి. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ టుడే. మీ కుటుంబంలో ప్రేమించండి. తప్పు చేశారా? నో ప్రాబ్లం, క్షమించండి. మళ్ళీ తప్పు చేశారా? నో ప్రాబ్లం, మళ్ళీ క్షమించండి. ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు క్షమించండి. లవ్ దెమ్, ప్రేమించండి. కుటుంబాల్లో ఎంతసేపు ఈ విరోధాలు, ఈ నిందలు, వాళ్ళు నిందించుకోవడాలు, వీళ్ళు నిందించుకోవడాలు ఉంటే ఏక మనసు అన్నది ఎప్పుడు ఉండదండి. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్, దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరులని క్షమించబద్దులము. లవ్ దెమ్, క్షమించండి, ఏక మనసుకలుగా ఉండండి. తర్వాత ఒకరు సుఖ దుఃఖాల్లో ఉండండి. ఎవడన్నా మీ అన్నదమ్ముడు కానీ బాధపడితే కొందరు ఆనందించిన వాళ్ళు ఉన్నారండి. ఆనందిస్తారు. ఎస్, మంచి పని జరిగిందండి. మీకు తెలీదు సార్ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, దేవుడు మంచిగా శిక్షించాడండి. ప్రతి ఒక్క వ్యక్తిగా అలాగ ఆలోచిస్తేనండి, మీరు ఒక వేలు కానీ ఇతరుల మీద చూపిస్తే కనీసం 3 వేలు వెనక్కి మీకు చూపిస్తాయి. యూ విల్ నాట్ స్టాండ్. డోంట్ ఎంజాయ్ ఇన్ సంబడీ సఫరింగ్. ఎవరో బాధల్లో మీరు ఆనందించొద్దు. ఎవరో బాధపడుతున్నారా, ఎవరో కుటుంబంలో ఏదో నష్టం జరిగిందా, డోంట్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అయ్యా వాళ్ళని క్షమించండి అయ్యా అని ప్రేమించండి. ఏక మనసుకులై ఉండండి. ఇంకా సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏలాగు ఉండి మీ యాత్రను ముగించి ఆ చివరి దినాన్ని నా దేవునితో మీరు చెప్పే స్థానంలో ఉండాలండి. అయా నా యాత్రని నేను ముగించాను, మీరు నాకు ఇంత మంచి బంగారమైన జీవితాన్ని ఇచ్చారు, నేను నమ్మకంగా జీవించాను. ప్రభువు వారు అలాగ జీవించారు కాబట్టి మనం కూడా అలాగా జీవించాలి. థ్యాంక్ యూ.